ఇంకా మనకు గూగుల్ తల్లి గురించి తెలియంది ఏముంది, ఆపినా ఏం చేయలేరు. గైస్ చూడండి ఇప్పుడే రోడ్డు మీద అయితే చిన్న పిల్లలు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అదిత్య వరకుండా. చాలా రోజుల తర్వాత సాగర్ రైడ్ తర్వాత మళ్ళీ ఈ వీడియోలోకి వచ్చేసాం మనం. ఈ వీడియో ఎక్కడికి ఏంటంటే, ఇప్పుడు మన RR310కి సర్వీసింగ్ టైం అయ్యి చాలా రోజులు అవుతుంది, చేయించలేకపోతున్నాను ఎందుకంటే మనీ ప్రాబ్లం వల్ల. ఇప్పుడైతే చూడండి వెళ్దాం అనుకుంటున్నాను హైదరాబాద్లో సర్వీసింగ్ చేయించుకుంటాను. నాగోల్ దగ్గర ఉందంట షోరూమ్. హుజైఫా అయితే నెంబర్ ఇచ్చిండు, అతను ప్రతిసారి చేయించుకునే దగ్గర. ఇప్పుడైతే చూడండి బైక్ అయితే వామప్లో పెట్టాను. చాలా రోజులు అవుతుంది సర్వీసింగ్ చేయించాక. చూడండి 1420 తిరిగింది ఇప్పటి వరకు. మీకు కనిపిస్తుందా ఇక్కడ? రైట్, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. పెట్రోల్ కూడా తక్కువ ఉంది. పెట్రోల్ వేయించుకొని బయలుదేరాలి. ఇప్పుడైతే ఆరిఫ్ వస్తుండు, వాడిని తీసుకొని పోతున్నాను ఒక్కరిని వెళ్ళకుండా. వర్షం అయితే వచ్చేటట్టు కొడుతుంది. పైన వెదర్ చూడండి. మన దేవరకొండ అయితే వర్షం అయితే అస్సలు పడదు, హైదరాబాద్లో పడుతుందేమో, అందుకే చాలాసేపు అయింది. హీట్ అయితే 62 వరకు అయింది. ఆఫ్ చేసేద్దాం. మా దేవరకొండ అయితే వర్షం అస్సలు పడదు, అందుకే హెల్మెట్ అయితే రెడీ చేసుకున్నాను. రైన్ కవర్, రైన్ జాకెట్ అయితే ఇలా పెట్టుకున్నాను రెండు, నాకు ఒకటి, ఆరిఫ్ గానికి ఒకటి. ఇప్పుడైతే ఏం లేదు, బయలుదేరుదామే. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఆరిఫ్ గాడు వస్తుండో, వాని కోసం వెయిటింగ్. ఎందుకంటే ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా రావచ్చు. షోరూంలో మళ్ళీ ప్రాబ్లం మనకు తెలియని షోరూమ్ కదా, అది ఎవరో ఏందో కూడా తెలియదు. త్వరగా అంటే వాళ్ళు చేయరు, 2 days పడుతుంది అంట. ప్రతిసారి పోయినప్పుడు వెహికల్ పెట్టేసి వెళ్ళండి, రేపు రండి అంటారంట. మనం ఇంకా ఏదో ఒకటి రిక్వెస్ట్ చేసుకోవాలి. అలా హుజైఫాకి తెలిసిన ఒక అన్న ఉందంట మెకానిక్, అతను రిక్వెస్ట్ చేసుకొని చాలా దూరం నుంచి వచ్చామని చెప్పేసి త్వరగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఏదో ఒకటి చేద్దాం. ఇప్పుడైతే బయలుదేరదాం, ఇంకా గోప్రోలో కలుద్దాం. చూడండి ఇప్పుడైతే బయలుదేరాను. ఆరిఫ్ గారు కూడా వచ్చేసిండు. పెట్రోల్ లేదు, చాలా తక్కువ ఉంది. రేంజ్ మాత్రం 81 చూపిస్తుంది. పెట్రోల్ వేయించుకొని బయలుదేరుతాం. ఇంకా అయితే రొటీన్ ఏరియా మనకి. ఆల్రెడీ మీరు అన్ని వీడియోలో ఇదే ఏరియా చూస్తారు. ఇంకా మనం బయలుదేరేటప్పుడు అయితే బ్లాక్ చేద్దాం. ఇప్పుడైతే పెట్రోల్ వేయించుకొని ఇంకా వెళ్తున్నాను. గైస్ చూడండి ఇప్పుడే రోడ్డు మీద అయితే చిన్న పిల్లలు, పిల్లలు రోడ్డు మీదకి వచ్చేసినాయి. చూడండి ఇక్కడ లోపలికి వెళ్ళిపోయినాయి. రోడ్డు మీద ఉండే జస్ట్ మిస్, లోపల వేద్దాం అనుకుని వచ్చినాం, కాకపోతే వెళ్ళిపోయినాయి అవే లోపలికి. ఇట్లా లైన్ గా కూర్చున్నాయి, అసలు నేను చూసుకునే లేదు. జస్ట్ మిస్. కొంచెం అయితే ఆటో అతను కూడా ఎక్కించాడు, తీసుకొని లోపలైనా వేద్దాం అనుకున్నాం. అంతలోపే అది అవే తీసుకెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మాయి అమ్మటి అందరు వెళ్ళిపోయారు. 4 పిల్లలు ఉండే చిన్నవి రోడ్డు మీద లైన్ గా ఇట్లా పడుకున్నాయి. అవి ఎగరలేకపోతున్నాయి, కాలి నడుస్తున్నాయి అంతే. గాయస్ చూడండి ఇప్పుడైతే మనం పెట్రోల్ వేయించుకొని షేర్పల్లి రూట్ కి అయితే వచ్చేసినాము, హైదరాబాద్ షార్ట్ కట్ రూట్ కి. నాకు పెట్రోల్ అయితే 920 రూపీస్ పట్టింది. ఫుల్ ట్యాంక్ అయింది. అప్పటికే 264 చూపించింది రేంజ్, ఇప్పుడు 261. అంటే ఒక 3 kilometers వచ్చేసాను నేను ఆల్రెడీ. ఆ పిట్టలు అయితే భలే కూర్చున్నాయి గాయస్ లైన్ గా. అసలు ఎవరైనా వెహికల్ అయితే మాత్రం ఎక్కిస్తారు ఏదో అనుకున్నా నేను. అసలు అది పిట్ట అయితే పెద్దది కనిపించింది వాళ్ళమ్మ. అది కనిపించినప్పుడు నేను ఏమనుకున్నా, చిన్నవి ఏదో ఉంది తినడానికి వచ్చిందేమో అనుకున్నా. కాకపోతే వాళ్ళ పిల్లలు, అవి చిన్న పిల్లలు, అది కనిపించలే నాకంతా. నేనైతే పక్క నుంచి వెళ్ళిపోయాను, ఏం ఎక్కియలేదు, ఎవరు ఎక్కియలేదు. ఆటో అతను కూడా పక్క నుంచి వెళ్ళి ఆపిండు, పక్కకి వేద్దాం అనుకుంటూ. నేనైతే ముందరికి వెళ్ళి తిప్పుకొని వచ్చాను పక్కకి వేద్దామని. అంతలోపే లోపలికి వెళ్ళిపోయినాయి అవి. గైస్ ఎనీవే ఈరోజు వర్షం పడుతుందా పడదా అయితే ఇక్కడ దేవరకొండలో అయితే అంత సీన్ లేదు. నాకు తెలిసి మాల్ దాటిన తర్వాతనే వర్షం ఏమైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే మన దేవరకొండలో పడే అంత సీన్ లేదు. దేవరకొండలో అయితే ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న సిచ్యువేషన్ మాత్రం సమ్మర్ నడుస్తుంది. ఎండలు మాత్రం పిచ్చలు లేచిపోతున్నాయి, అట్లా కొడుతుంది ఎండ. మబ్బు వస్తుంది, ఈవినింగ్ టైంలో పోతుంది, కానీ వర్షం అయితే పడే సూచనలు అయితే కనిపిస్తలేదు. ఆ చినుకులు కూడా ఎట్లా పడుతున్నాయి అంటే, ఇట్లా దేవరకొండ పైనుంచి పోతే హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటా ఇట్లా 2 చినుకులు పడిపోతున్నాయి అంతే తప్ప వర్షం అయితే పడతలేదు. పక్క ఊర్లలో అయితే మాత్రం బీభత్సమైన వర్షం పడుతుంది. మా దేవరకొండలో మాత్రం అసలు వర్షం అనే పేరే లేదు. చెప్పాను కదా, జస్ట్ అట్లా వర్షం చినుకులు హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటే వెళ్ళిపోతున్నాయి అంతే. దేవరకొండ మాత్రం వర్షం లేదు. ఎండాకాలం నడుస్తుంది, ఎవరు రాకండి దేవరకొండకి అయితే ఇప్పుడు ప్రెసెంట్. ఇప్పుడు అయితే చూడండి ఇబ్రాహీంపట్నం అయితే దాడుతున్నాను. ఇబ్రాహీంపట్నం ఫ్లైఓవర్ పైన, అంటే మన కట్ట పైన ఉన్నాను. వాటర్ అయితే అస్సలు లేవు, మొత్తం ఎండిపోయింది. ముందర చూడాలి ఎట్లా ఉందో. ఇక్కడైతే మొన్నటి వరకు వాటర్ రీసెంట్ గా ఇండ్ల వరకు ఉండే, అంటే ఇక్కడ వర్షాలు తక్కువ ఉన్నాయి అనుకుంటా. అసలు వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా ముందర అయితే చూద్దాం, మొత్తం ఎక్కలే ఇంకా ఈ కట్ట. మన దేవరకొండ దాగానే ఇక్కడ కూడా వర్షాలు లేవు అనుకుంటా. మొత్తం అయితే దగ్గరికి అయిపోయింది వాటర్. ఉన్నాయి మధ్యలో అయితే ఉన్నాయి, కానీ ఇంత ముందు అయితే ఇది మొత్తం నిండి ఉండే, ఇప్పుడు చాలా తక్కువ ఉంది.
అంటే మధ్యలో వరకే ఉండే, అక్కడ వరకు లాస్ట్ వరకు ఉండే. ఇప్పుడు మెయిన్ ఏరియాలో మాత్రమే వాటర్ ఉన్నాయి. మధ్యలో బాగానే ఉన్నాయి, వాటర్ తగ్గినాయి అనుకున్నా కానీ ఏం లే, బాగానే ఉన్నాయి. చెట్లు మాత్రం చూడండి చుట్టూ ఎట్లా పెరిగిపోయినాయి, చాలా డేంజర్ గా అయినాయి. గాయస్ ఇక్కడ చూడండి మన ఇండియా ఫ్లాగ్ అయితే ఎగురేసిరు. ఇంతకుముందు అయితే ఎప్పుడు లేకుండా ఇట్లా ఇండియా ఫ్లాగ్. వాటర్ అయితే చాలానే ఉన్నాయి, అక్కడ చాలా తగ్గినాయి కానీ ఇక్కడైతే బాగానే ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే మనం టైం వచ్చేసి 9:40 అవుతుంది. చాలా లేట్ అయిపోయింది. అసలు తీసుకుంటారా లేదా, వెహికల్ రేపు రమ్మంటాడా తెలియదు. ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను నేను. మనకి షోరూమ్ అయితే నాగోల్ దగ్గర ఉంది. నాగోల్ నుంచి దిల్సుఖ్ నగర్ కి షార్ట్ కట్ రూట్ ఉంటది కదా, ఓమ్ని రూట్ అంటారు దాన్ని. అంటే ఓమ్ని హాస్పిటల్ పోయే రూట్ అది. ఆ లైన్ లోనే ఉందంట. నాకైతే లొకేషన్ పంపించిండు హుజైఫా, చూసేసాను నేను. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి. నిన్ననే అతను మెకానిక్, తెలిసిన మెకానిక్ ఉండే అంట హుజైఫాకి, రెగ్యులర్ గా చేయించుకునే మెకానిక్. అతనికైతే కాల్ చేశాను, కాకపోతే లిఫ్ట్ చేస్తలేడు. హుజైఫా చేసినా కూడా లిఫ్ట్ చేస్తలేడు. బిజీ ఉండో మరి ఏందో తెలియదు. అతను లిఫ్ట్ చేస్తే ముందే చెప్పి పెడితే ఏమవుతుంది అంటే తొందరగా అయితే చేసి పంపిస్తాడు అనుకుంటున్నా, కానీ అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో చూడాలి. హుజైఫా అయితే నాకు 8 వరకు అక్కడ షోరూమ్ దగ్గర ఉండేసాయి, ఫస్ట్ నీదే చేసి పంపిస్తారు, ఏదో ఒకటి చెప్పు అర్జెంట్ ఉందని ఏదో ఒకటని. కానీ ఇప్పుడు అయితే 9:41 ఇక్కడనే అవుతుంది ఇబ్రాహీంపట్నం దగ్గర. ఏమవుతుందో చూడాలి, ఏమంటాడో. కానీ ఇంకా రిక్వెస్ట్ అయితే చేద్దాం, చాలా దూరం నుంచి వచ్చినాం అదని. ఇంకా ఆరిఫ్ వాడైతే కూర్చుంటూ, వాడైతే కిందికి మీదికి అయితే అవుతుండు. నాకు కూడా చాలా వెయిట్ పడుతుంది మంది, ఎందుకంటే ఇట్లా బ్రేక్ కొట్టినప్పుడు ఇట్లా మూవ్ చేసినప్పుడు అయితే చాలా ఇబ్బందిగా ఉంది. దీని మీద అయితే అస్సలు డబల్ అయితే ట్రావెల్ చేయలేం. ఏదున్నా సింగిల్ అయితేనే చాలా ఫ్రీ ఉంది, డబల్ అయితే అస్సలు లేదు. నా రైట్ హ్యాండ్ అయితే ఇట్లా ఏమంటారు తిమ్మిరి ఎక్కిపోతుంది, ఎక్సెటర్ పట్టుకొని ఇట్లా టైట్, మొత్తం వెయిట్ దాని మీద పడుతుంది. చిన్నగా ముందర సంచి పెట్టుకుంటూ తిరగదు హ్యాండిల్. గాయస్ ఎనీవే ఇప్పుడైతే వెళ్దాం షోరూమ్ దగ్గరికి, ఇంకా చాలా దూరం ఉంది మనకి. ఏంట్రా బాబు ట్రాఫిక్ లో నా చేతులు అయితే పిచ్చి లేచిపోతుంది. గాయస్ ఎంజాల్ దగ్గర ఉన్నాం ఇప్పుడైతే. ఇక్కడ ఎప్పుడు వచ్చినా ఫ్రీ ఉండే రోడ్డు. ఈ రోజు చూడండి ఎంత ఎన్ని కార్లు ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి. ఒక్కొక్కడు అయితే అడ్డవాలుగా పోతుండో అర్థమైతే లేదు. బ్రేకులు కొట్టి దగ్గరికి డబల్ పోతున్నాం కాబట్టి బ్రేకులు కొట్టి ఆన్ వెయిట్ మొత్తం నా మీదనే పడుతుంది. రైట్ హ్యాండ్ మాత్రం పిచ్చగా పెయిన్ వస్తుంది. ఇక్కడనే 10 అవుతుంది. ఇప్పుడు మనకు టైం వచ్చేసి 9:56 అవుతుంది. ఇంకా షోరూమ్ దగ్గరికి వెళ్లే వరకు ఎంత అవుతుందో ఏమో. ట్రాఫిక్ ముందర ఎంత ఉందో నాకు. అందుకే హైదరాబాద్ రావాలంటే పిచ్చి లేస్తుంది గాయస్, ఇట్లనే ఉంటది. అందుకే రాబుద్ది కాదు నాకు. ఎవ్వడు చక్కగా వెళ్ళాడు, ఎవ్వని తొందర అందే దూరుతూనే ఉంటాడు. ఇట్లా బ్రేక్ కొట్టినప్పుడు మొత్తం ఆర్బిఎన్ వెయిట్ ఏదైనా పడుతుంది. ఎనీవే ఏమైనా సరే పోవాల్సిందే. నెక్స్ట్ టైం నల్గొండలో జయంతో ఇంత దూరం అయితే వచ్చే పరిస్థితి లేకుండా, నల్గొండలో కూడా మెకానిక్ వచ్చిండంట. ఫస్ట్ సర్వీసింగ్ ఎందుకు ఇంత ఇక్కడ చేయిస్తున్నానంటే చాలా లేట్ అయింది. తెలిసిన వాళ్ళ దగ్గర చేపిస్తే కొంచెం సీనియర్, అంటే ఆల్రెడీ హుజైఫా బండి చేస్తుండు కదా, కొంచెం సీనియర్ కాబట్టి అక్కడ చేయించుకుంటే తెలిసినది కాబట్టి సేఫ్ అనుకుంటున్నాం. ఫస్ట్ సర్వీసింగ్ దొబ్బొద్దు. నాది ఎక్స్పల్స్ కూడా ఫస్ట్ సర్వీసింగ్ అట్లానే అయింది, దేవరకొండలో చేయించాను. వాడు ఎక్స్పల్స్ 4 వాల్స్ ఆయిల్ వేయకుండా ఏదో నార్మల్ ఆయిల్ వేసి ఖరాబ్ చేసేసిండు మొత్తం. ఈసారి అట్లా కావద్దనే హైదరాబాద్ కి అయితే రావడం జరిగింది. గైస్ చూద్దాం ఎంత టైం పడుతుంది ఏంది అనేది. మనకి ఇంకో వేరే పని కూడా ఉంది హైదరాబాద్ లో, అది కూడా చూసుకుందాం. ఏదైనా సరే ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాతనే. గైస్ చూడండి ఇప్పుడైతే నాగోల్కి వచ్చాను. కొత్తపేట రూట్ కి వెళ్తున్నాను. కొత్తపేట రూట్ కే ఉంది, చెప్పాను కదా మీకు, ఓమ్ని రూట్ అని. అదే దిల్సుఖ్ నగర్ పోయే రూట్. అంటే కొత్తపేట దగ్గరికి వెళ్తుంది. కానీ ఎక్కడో రైట్ సైడ్ లో ఉందంట, చూద్దాం. గాయస్ హైదరాబాద్ లో ఎట్లా ఉంటారో ఏమో గానీ నాకైతే లెఫ్ట్ అంటది. లెఫ్ట్ పోద్ది గారే, రైట్ అనాలిగా. మ్యాప్ ని నమ్ముకుంటే ఎంత ఉంటది గాయస్. చూడండి ఇప్పుడు లెఫ్ట్ రైట్ అన్నది కదా గూగుల్ తల్లి. ఇంకా చూడండి అక్కడ ముందరనే ఉంది టీవీ షోరూమ్, అదే షోరూమ్. లెఫ్ట్ రైట్ అని తిప్పుతున్నా. ఇంకా మనకు గూగుల్ తల్లి గురించి తెలియంది ఏముంది, కొత్త పంజాబ్ రూట్ మొత్తం తిప్పి గూగుల్ తల్లి. ఇది ఏమో కొత్త కాదు మనకి. గాయస్ చూడండి ఇక్కడికైతే షోరూమ్కి వచ్చేసాను, సర్వీస్ సెంటర్కి. త్వరగానే చేస్తున్నాడు అన్న, ఇంటి 2 అవర్స్లో అయిపోతుంది అన్నాడు. ఇక్కడనే వెయిట్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ మన ఆర్ఆర్ అయితే ఇక్కడ అడ్డం ఉండరు, అక్కడైతే సర్వీస్ చేస్తున్నాడు. ఆయిల్ చేంజింగ్ అయితే అయిపోయింది. అవి మోడ్స్ అయితే ఆన్ చేస్తుండే. కొన్ని మోడ్స్ లాక్లో ఉన్నాయి కదా, ఆ మోడ్స్ ఆన్ చేస్తుండే. అప్పుడు వరకు అయితే వెయిట్ చేస్తున్నాం. 2 అవర్స్లో అయిపోతుంది అంట.
ఈ రోజు అయితే టైం బాగుంది, తొందరనే అయిపోతుంది. లాస్ట్ టైం లెక్క అయితే లేట్ కాలేదు ఎక్కడికి వెళ్ళినా సరే. ఆ సాగర్ రైడ్ అయితే అసలు మనకు పర్మిషన్ దొరకలేదు. అప్పటి నుంచి మన లక్ బ్యాడ్ ఉందని కొన్ని రోజులు అయితే గ్యాప్ ఇచ్చాను. ఇక్కడ సర్వీసింగ్ వచ్చిన తర్వాత అయితే 2 hours అయితే అయిపోతుంది చేస్తున్నాను అన్న. ఇక్కడ చూడండి మొత్తం సర్వీస్ సెంటరే. ఈ షోరూమ్ ఏం కాదు, ఖాళీ సర్వీస్ సెంటర్. షోరూమ్ వేరే దగ్గర ఉందంట వీళ్ళ వాటి. ఇక్కడైతే RR 3 times అయితే కొన్నే ఉన్నాయి, ఒక 4-5 చూడొచ్చు నేను అంతే. మిగతా అన్ని స్కూటీలే చేస్తున్నారు చూడండి, అన్ని స్కూటీసే ఉన్నాయి. ఎలక్ట్రికల్ స్కూటీ, నార్మల్ స్కూటీ ఇవే ఉన్నాయి. ఇవి చూడండి ఎలక్ట్రికల్ టీవీఎస్వి అన్ని ఇక్కడనే అవుతున్నాయి. చూద్దాం, ఒక 2 hours అయితే వెయిట్ చేద్దాం. ఆయిల్ అయితే చేంజ్ చేసిండు ఇప్పుడే, మోడ్స్ అయితే ఆన్ చేస్తుండు మీటర్ తోటి. కొంచెం చూద్దాం ఎలా ఉంటుంది ఏందనేది. ఆ మోడ్స్ ఆన్ అయిన తర్వాత చైన్ అయితే క్లీన్ చేసిండు, చైన్ లూప్ అయితే కొట్టేసాడు. చైన్ అయితే మన చాలా లూజ్ ఉండే, టైట్ కూడా చేసేసిండు. మరి ఇప్పుడు అయిందా లేదా ఇంకేమైనా ట్రయల్ పోయి వస్తుందా తెలియదు. మ్యాక్సిమం అయితే 1 hour పట్టింది, 2 hours అన్నాడు కానీ చూద్దాం ఇంకా ఎంత టైం పడుతుందో. గైస్ చూడండి ఇప్పుడైతే సర్వీసింగ్ అయిపోయింది. ఇంకో ముందర 310 మీద కూర్చుంది కదా అన్న షకీల్ భాయ్, ఆయనే మన సర్వీసింగ్ చేసింది. ఎందుకు ఏమనాలి కానీ చాలా త్వరగా చేసిండు సర్వీసింగ్. ఇంకొకటి ఏంటంటే త్వరగా చేసి ఇంత స్పీడ్ గా అయిందంటే ఫస్ట్ టైం నాకు 2 hours లో అయిపోయింది. చలో ఇప్పుడు అయితే స్టార్ట్ అవుతుంది. దిలీప్ కూడా వచ్చిండు కదా, ఇప్పుడే దిలీప్ అయితే వచ్చిండు. దిలీప్ ఏమంటే నేను ఆరిఫ్ వెళ్తున్నాం. ఆరిఫ్ గారు దీని మీద కూర్చోలేను నాయన, నేను స్కూటీ మీద కూర్చుంటాను అటు వెళ్ళిపోయిండు. సర్వీసింగ్ అయితే త్వరగా అయిపోయింది. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇంత త్వరగా కావడం సర్వీసింగ్. ఏంటంటే అన్న తెలిసిన ఉండు కాబట్టి త్వరగా అయిపోయింది. క్లచ్ మాత్రం చాలా ఫ్రీ అయిపోయింది. ఇంతకుముందు క్లచ్ చాలా టైట్ ఉండే. ఇప్పుడు మన RR 310 లో అయితే చాలా చేంజెస్ అయితే చూడడానికి కనిపిస్తుంది. చైన్ కూడా టైట్ అయిపోయింది. లేకుంటే థర్డ్ గేర్ లో, సెకండ్ గేర్ లో టక్ 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 అని సౌండ్ వచ్చేది, పికప్ ఉండకపోయేది. ఇప్పుడు చాలా ఫ్రీ అనిపిస్తుంది. మనకు బిల్ అయితే ఫస్ట్ సర్వీసింగ్ కి 2511 రూపీస్ అయితే అయింది. 2511. నేను ఎంత అవుతుందో అని చాలా భయపడ్డా. ఇప్పుడైతే మనం వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్ పేరు అయితే వైజార్ పైన వేపిద్దాం. ఇంకా వైజార్ మొత్తం బ్లాక్ చేద్దాం అనుకుంటున్నా, లాస్ట్ టైం నా ఎక్స్పెల్స్ కి వేసినట్టు. అలా చేయించి మొత్తం యూట్యూబ్ నేమ్ ఇంకా ఇన్స్టా ఐడి అయితే కొట్టిద్దాం అనుకుంటా. ఇన్స్టా ఐడి ఎక్కడ కొట్టియాలో అర్థమైతలేదు. ఈ ఇక్కడ ముందర మొత్తం డూమ్ పైన ఏమో వద్దంటుండే దిలీప్. మరి చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం డిసైడ్ అవుతుందో. మన మ్యావరిక్స్ గ్రూప్ అన్న నవీన్ అన్న అయితే ఇక్కడే ఎల్బీ నగర్ షోరూమ్ అంట, KTM షోరూమ్. ఇప్పుడే దిలీప్ ఫోన్ చేసిండు, అన్న లేడంట, లేకుంటే కలుద్దు చాలా రోజులైంది. అన్నతోటి ఒక్క రైడ్ మాత్రమే చేసినాం అనుకుంటా. ఎక్కడ అంటే వాటర్ ఫాల్స్ క్యాంపింగ్, కృష్ణ తోటి క్యాంపింగ్ వేసినాం కదా కృష్ణ వాళ్ళ వెంచర్ లో. అదే లాస్ట్, అదే ఫస్ట్. ఇప్పుడైతే మనం లాస్ట్ టైం అయితే దిల్సు నగర్ లో వేయించాం కదా, అక్కడ కొట్టించాం కదా ఎంబ్రాయిడ్ షాప్, అక్కడికైతే వెళ్తున్నాం దిల్సు నగర్ కి. ట్రాక్ మోడ్ లో అయితే పెట్టాను, చూద్దాం ట్రాక్ మోడ్ లో ఎట్లా ఉంటది పర్ఫార్మెన్స్ ఏందనేది. ఇప్పుడైతే మనకైతే నెక్స్ట్ సర్వీసింగ్ అయితే 2025 అంటే 2023 జనవరిలో ఉంది. అప్పటి వరకు అయితే విచ్చలవిడిగా నడుపుకోవచ్చు. అంటే 5000 కిలోమీటర్ కి అంట నెక్స్ట్. ఇప్పుడు 1500 కి డైరెక్ట్ 5000 తీసుకుపోయింది. ఎందుకో నాకు ఏం అర్థం కాలే. సెకండ్ సర్వీసింగ్ చూద్దాం. ఇప్పుడైతే చాలా చేంజెస్ అయితే రావాలి. మన 310 లో ఏమవుతుంది ఏంది అనేది అయితే చూడాల్సిందే. ఇంకో ఈ హైదరాబాద్ లో ఈ ట్రాఫిక్ నాకు మెంటల్ లేపుతుంది. నాకు నచ్చింది అంటే హైదరాబాద్ లో ఈ ట్రాఫిక్ ఒకటే. గాయస్ ఇప్పుడైతే తెలిసిన వరకు వెళ్దాం. గాయస్ చూడండి ముందర అయితే ట్రాఫిక్ మామూలు ఉన్నారు. ఏం మనకి ఆపుతారా? ఆపినా ఏం చేయలేరు. చూసిన హెల్మెట్ అన్ని ఉన్నాయి కాబట్టి ఆపలేదు. మరి ఆపుతారేమో, వీళ్ళతో కూడా కొంచెం పెట్టుకుందాం అనుకున్నా. చాలా రోజులైంది హైదరాబాద్ పోలీస్ తోటి కూడా వాగ్దాన్. గాయస్ చూడండి ఇప్పుడైతే దిల్సు నగర్ లో వచ్చేసాను. నాకు ఎందుకు ఇప్పటికి ట్రాక్ మోడ్ లో అయితే అంత పికప్ అనిపించట్లేదు. మన అర్బన్ మోడ్ లో అయితే చాలా పికప్ ఉండే. ఇప్పుడు ఏం అర్థం కాదు, జర లాంగ్ లో వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. చూడండి అంటే ఏ గేర్ లో ఏ స్పీడ్ ఎలా ఇంక్రీజ్ అవుతుందో చూడాలన్నట్టు. నాకు తెలిసి నేను స్పాట్ లో గేర్లు అన్ని వేసేస్తున్నా కాబట్టి అంత పికప్ అనిపించట్లేదు. లాంగ్ లో అయితే ఒకసారి ట్రై చేద్దాం. ఎన్ని రోజులైందో ఇక్కడ దిల్సు నగర్ కి వచ్చి అయితే. ఎటు పోతున్నావు రా నాయనా, అసలే ట్రాఫిక్ నాకు నచ్చదంటే ఈడొకడు మధ్యలో. దిల్సుఖ్ నగర్ ఈ గల్లీలలో వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఏమో, మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత వస్తున్నాను. లాస్ట్ టైం అంటే అటు నుంచి వెళ్ళాను, అయ్యప్ప స్వామి అది సాయిబాబా గుడి ఉంది కదా, అక్కడి నుంచి అట్లా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాను. ఇక్కడ నుంచి రాలేదు. ఇక్కడ వచ్చి ఎన్ని రోజులు అవుతుందో ఏమో తిరగాక. అసలు హైదరాబాద్ అంటే నాకు నచ్చదు. ఇంత ముందు 5 సంవత్సరాలు ఉన్నా హైదరాబాద్ లో, ఎట్లా ఉన్నానో ఏమో నాకే తెలియదు. ఆ 5 సంవత్సరాలు నాకు హైదరాబాద్ అంటే విరక్తి పుట్టేసింది. ఇంకా మళ్ళీ చచ్చిన హైదరాబాద్ కి రావద్దు అనుకున్నా.
ఇప్పుడే అయిపోయింది మొత్తం. దీనికి కూడా కవర్ వేయించాను రాత్రి చూడకుండా. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అయితే ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే వేయించాను బ్లాక్లో. ముందరేమో మన యూట్యూబ్ సింబల్, ఆదిత్య దేవరకొండ యూట్యూబ్ నేమ్. ఇప్పుడైతే ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. వర్షం వచ్చేటట్టుంది. చలో పోదాంపా. మనకైతే లాస్ట్ టైం 300 ఏమో తీసుకుండు కదా, ఇప్పుడైతే 450, 550 అన్నాడు. 450 తీసుకుంటా. ముందర ఒక బ్రదర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనకి. గాయస్ చూడండి, ఇప్పుడైతే దేవరకొండకి అయితే వచ్చేసాను. ఈ వీడియో అయితే ఇక్కడి వరకే లాస్ట్. చాలా అయితే చేంజెస్ అయినాయి మన RR 310 లో. ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి చేంజెస్ అయినాయి ఏందనేది. ఇప్పుడైతే చూడండి స్పోర్ట్స్ మోడ్ లో ఉన్నాను నేను. ఇప్పుడు అక్కడ నుంచి ట్రాక్ మోడ్ లో వచ్చాను, ఇప్పుడైతే స్పోర్ట్స్ మోడ్ లో ఉన్నాను. ఇప్పుడైతే నేను డిండి ఎక్స్ రోడ్ నుంచి మన ఇంటికి అయితే వెళ్తున్నాను. చాలా అంటే చాలా చేంజెస్ అయినాయి కదా, చాలా అంటే చాలా పెరిగినాయి. సూపర్ ఉంది. ఇప్పుడైతే మొన్నటి వరకు అయితే నాకు అసలు నచ్చట్లేదు. గాయస్ చూడండి, మన గణపతి అయితే ఫెస్టివల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మన 7th అనుకుంటా గణపతిని పెట్టేది, అంటే గణేష్ ని పెట్టేది. ఇప్పటి నుంచి మొత్తం దద్దరిల్లిపోతుంది దేవరకొండ. మొత్తం హల్చల్ చేస్తారు మన దగ్గర, చాలా దగ్గర పెడతారు. అన్ని పాటలు గిటలు సాంగ్స్ అవన్నీ జరుగుతాయి. గైస్ మన బైక్ గురించి చెప్పుకోవాలనుకుంటే, ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్ లో ఎక్కడ పెట్టానంటే ఒక 10 కిలోమీటర్ బ్యాక్ సైడ్ నుంచి అయితే స్పోర్ట్స్ మోడ్ లో పెట్టాను. దేవరకొండకి అయితే వచ్చేసాను. పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఏందనేది అయితే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఈ వీడియో అయితే ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఎలా ఉంది రేడియం చేసిన తర్వాత, మన యూట్యూబ్ ఛానల్ పేరు కొట్టించిన తర్వాత. ఇంకా చూడండి, ఇప్పటి నుంచి ముందల నుంచి అయితే చూడండి, మన వైజర్ బ్లాక్ ఫిల్మెంట్ వేసిన తర్వాత వైజర్ కి ఖాళీ బ్లాక్ క్రాక్ కనిపిస్తుంది. ఎలా ఉంది ఏందనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఇప్పుడైతే ఈ వీడియో ఇక్కడ వరకు లాస్ట్. ఇంటికి అయితే వచ్చేసాను నేను. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం గాయస్. చూసిన వాళ్ళందరూ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఇంకా షేర్ చేయండి. అందరికైతే మనం ఎక్స్ప్లెయిన్ చేయండి మన ఛానల్ గురించి. ఇంకా మంచి వీడియోస్ అయితే చేద్దాం. నెక్స్ట్ రైడ్ కోసమే ఈ మొత్తం రేడియం చేయించింది. నెక్స్ట్ బిగ్ రైడ్ అయితే ఉండబోతుంది గైస్. అది ఎప్పుడు ఏంది అనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను.